ఈ వీడియోలో బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో బేసికల్లీ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకు ఒక ప్రైజెస్ ఎరే అయితే ఇచ్చాడు. మనం ఏం చేయాలి, ఒకరోజు స్టాక్ కొనాలి అండ్ ఇంకో రోజు స్టాక్ అమ్మాలి సచ్ దట్ మన ప్రాఫిట్ మ్యాక్సిమం ఉండాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఫస్ట్ ఏం చేయాలంటే స్టాక్ కొనాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బై చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి, సెల్ చేయాలి. ఎలా, రిటర్న్ ఏం చేయాలి సచ్ దట్ మన ప్రాఫిట్, ఈ రెండింటి వల్ల మన ప్రాఫిట్ ఉంటుంది చూడండి, అదే ప్రాఫిట్ అయితే మ్యాక్సిమం ఉండాలి. సో ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనం ఎరే తీసుకుందాం 7 1 5 3 6 4. సో ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే 500. ఎలా, సో నేను ఇక్కడ 1 దగ్గర కొంటా, 6 దగ్గర అమ్మేస్తా. సో ప్రాఫిట్ ఏంటి, 6 - 1 = 5. సో ఇది మన మ్యాక్సిమం ప్రాఫిట్. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, మనం బ్రూట్ ఫోర్స్ జనరల్గా బేసిక్గా ఆలోచిస్తే ఏం చేస్తాం, ఎవ్రీ కాంబినేషన్ చెక్ చేయాలి. ఇక్కడ కొంటే ఇక్కడ అమ్మితే, ఇక్కడ కొంటే ఇక్కడ అమ్మితే, ఎవ్రీ పొజిషన్. ఇక్కడ మనం చూసుకుంటే 7 1 5 3 6 4. సో మనం ఏం చేయాలి, బేసిక్ లాజిక్ ఏంటంటే ఎవ్రీ కాంబినేషన్ చెక్ చేయాలి. ఇక్కడ బై, ఇక్కడ సెల్, ఇక్కడ బై, ఇక్కడ సెల్, ఇక్కడ బై, ఇక్కడ సెల్. సో ఇలా ఎవ్రీ కాంబినేషన్ 7 1 7 5 7 3 7 6 7 4. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి మళ్ళీ ఈ కాంబినేషన్. సో ఇలా ఎవ్రీ కాంబినేషన్ చెక్ చేసి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎక్కడ వస్తుందో చెక్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల టైం కాంప్లెక్స్ అనేది ఏమైంది, టైం కాంప్లెక్స్ అనేది బిగ్ ఆఫ్ n² అయింది, విచ్ ఈజ్ నాట్ ద బెస్ట్ సొల్యూషన్. సో ఇక్కడ మనం వాడాల్సిన లాజిక్ ఏంటంటే స్లైడింగ్ విండో ఎలా వాడి చేస్తామంటే, సపోజ్ నేను ఏం చేస్తాను, సేమ్ ఇదే ఇన్పుట్ తీసుకుంటా, 7 1 5 3 6 4. సో మనకున్న క్లారిటీ ఏంటంటే ఫస్ట్ అయితే నేను బై చేయాలి, సెకండ్ అయితే సెల్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే బైని ఐత్ డే రోజు బై చేసి సెల్ని జేత్ డే రోజు అమ్మేస్తాను. నేను ఫస్ట్ చెక్ చేస్తాను, ఐ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. నేను చెక్ చేస్తాను, ఒకే రోజు అమ్మితే ప్రాఫిట్ ఏంటి, 0 కదా. సో నేను ఏం చేస్తాను అంటే అప్డేట్ చేస్తాను, జేని అప్డేట్ చేస్తే ఈరోజు స్టాక్ ప్రైస్ ఏంటి 1, కానీ మనం కొన్నది ఎంత 7. 1 - 7 అనేది -6, అంటే మనం ఏంటి లాస్ట్లో ఉన్నాం. సో నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ మన సెల్ ప్రైస్ అనేది లెస్ దెన్ మన బై ప్రైస్ ఉంటే నేను ఏం చేస్తాను అంటే సెల్ డే రోజే కొంటా. మనం ఒక్కసారి కొనాలి కాబట్టి అది ఎక్కడేం కొనొచ్చు కదా. సో నేను ఫస్ట్ ఇక్కడ కొనకుండా ఇక్కడ కొంటా. అప్పుడు ఏమైంది, ఐ ఇక్కడ వస్తుంది, జే ఇక్కడ. సో నేను ఏం చేస్తాను అంటే ఐ = జే. అప్పుడు ఏమైంది, సో నేను ఇక్కడ కొన్నా అంటే నెక్స్ట్ ఏమన్నా మనకి ఇంకా బెటర్ ప్రాఫిట్ రావచ్చు అనే కాన్సెప్ట్ ఇక్కడ. లైక్ ఏంటంటే నేను విండో స్లైడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఐ ఇక్కడ ఉంది కదా, సో నేను జేని అప్డేట్ చేస్తాను, జే ఇక్కడ ఉంది, చెక్ చేస్తా. నా సెల్ ఏంటి 5, కొన్నది ఎంత 1కి, ప్రాఫిట్ ఎంత 4. సో నేను ఏం చేస్తాను, ఎల్స్ కేస్, ఈ కేసు కాదు, సెల్ అనేది మన బై కంటే తక్కువ లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, ప్రాఫిట్ని స్టోర్ చేసుకుంటాను. ఎలా, ప్రాఫిట్ = మ్యాక్సిమం ఆఫ్ ప్రీవియస్ ప్రాఫిట్, ఇంతకుముందు పేరులో ఏమైనా ప్రాఫిట్ ఉంటే దానికి ప్లస్ మన కరెంట్ ప్రాఫిట్ ఎంత, ప్రైజెస్ ఆఫ్ జే మైనస్ ప్రైజెస్ ఆఫ్ ఐ. సో ఇలా ఎవ్రీ ఇటరేషన్ మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ జేని అప్డేట్ చేస్తాను, జే ఇక్కడికి వచ్చింది, చెక్ చేస్తాను నేను 3 1 ఎంత 2, కానీ మనం ఆల్రెడీ ఇక్కడ ఈ పేరులో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 4. సో ఇది మన మ్యాక్సిమం ప్రాఫిట్ ఎట్ ప్రెజెంట్ ఇక్కడ దాకా. మళ్ళీ జే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ చెక్ చేస్తుంది, 6 - 1 ఎంత 5. మన కరెంట్ మ్యాక్సిమం ప్రాఫిట్ 4. సో ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏంటి 5. సో మన ప్రాఫిట్లో ఏముంటుంది 5. దాంతో మళ్ళీ జే అప్డేట్ ఇది, జే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ చెక్ చేస్తాం, 4 - 1 = 3. ఇది మన మ్యాక్సిమం ప్రాఫిటా కాదు, 5 ఈజ్ అవర్ మ్యాక్సిమం ప్రాఫిట్. సో నేను ఏం చేస్తా, 5ని రిటర్న్ చేస్తా. సో ఈ రకంగా అయితే మనం విండోని స్లైడ్ చేసుకుంటూ, సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఉంది మన విండో, దాంతో విండో పెరిగింది, విండోని అప్డేట్ చేస్తూ ఉన్నాం. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో ఇలా సాల్వ్ చేయడం వల్ల టైం కాంప్లెక్స్ అనేది బిగ్ ఆఫ్ n² నుంచి బిగ్ ఆఫ్ n అయింది, అంటే లీనియర్ టైం కాంప్లెక్స్ ఇది. సో ఈ క్వశ్చన్ అసలు ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో నేను ఏం చెప్పా, ఫస్ట్ మన కండిషన్, ఫస్ట్ బై, తర్వాత సెల్, ఇది కదా నేను చెప్పింది. సో బై అంటే ఐ అనుకున్నా, సెల్ అంటే జే. సో నేను ఫస్ట్ రెండు ఇనిషియలైజ్ చేసుకుంటా, ఐ = 0, జే = 0. సో నేను ఏం చేస్తాను అంటే వైల్ జే ఈజ్ లెంత్ ఆఫ్ ప్రైజెస్, మన ఇచ్చిన ప్రైజెస్ కంటే తక్కువ ఉండేదాకా లూప్ వేసుకుంటా, ఇటరేట్ అవుతూ చెక్ చేస్తా. ఇఫ్ మన సెల్ ప్రైస్ అనేది లెస్ దెన్ మన బై ప్రైస్, కొన్నదానికంటే తక్కువ ఉంటే లాస్ట్లో ఉంటాం కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఆ సెల్ డేని మనం కొంటా అంటే, ఎందుకు ఒకసారి కొంటాం కాబట్టి లెట్స్ అజ్యూమ్ మనం తక్కువ ప్రైస్ ఉన్న రోజే కొంటున్నాం. సో ఐ = జే. ఎల్స్
కాదు, మన సెల్ ప్రైస్ అనేది మనం కొనేదానికంటే ఎక్కువ ఉంది. సో వీ మైట్ గెట్ ఏ ప్రాఫిట్, మనకు ప్రాఫిట్ రావచ్చు. సో నేనేం చేస్తానంటే ప్రాఫిట్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ ప్రీవియస్ ప్రాఫిట్ ప్లస్ కరెంట్ ప్రాఫిట్ మైనస్ పి ఆఫ్ ఐ. మ్యాక్సిమమ్ ఆఫ్ ఎందుకు తీసుకున్నా అంటే, సో ఇక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్ అని 7, 1, 3, 5, 6, 4 తీసుకుంటే ఇక్కడ ప్రాఫిట్ ఈ రెండింటికి ఎలిమెంట్స్కి 2, కానీ ఈ రెండింటికి ఏంటి 4, మళ్ళీ ఈ రెండింటికి 5. సో ఈ మూడిట్లో మ్యాక్సిమం ఏంటో కదా, అదే కదా మనకు కావాల్సింది. రిటర్న్ మ్యాక్సిమం ప్రాఫిట్ రిటర్న్ చేయాలి కదా. సో నేను అందుకు ప్రతిసారి మన ప్రాఫిట్ వస్తే దాన్ని మ్యాక్సిమం ఉన్న ప్రాఫిట్ కంటే ఎక్కువ వస్తే స్టోర్ చేసుకుంటాం. సో బై ద ఎండ్ నేను ఏం చేస్తాను, ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి రిటర్న్. సో నేను ఇక్కడ అప్డేట్ వేరియబుల్ పెట్టుకోలే, ఎవ్రీ టైం నేను జే అప్డేట్ చేస్తున్నాను కదా, మన సెల్ చేసేటనే కదా అప్డేట్ చేస్తున్నాను. జే ఇక్కడ ఉంది, ఫస్ట్ దాంతో ఇక్కడ. సో నేను ఏం చేయాలి, జే ప్లస్ ఈక్వల్ టు 1. సో బై ద ఎండ్ ఆఫ్ ది లూప్ మన ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, ప్రాఫిట్ వేరియబుల్లో ఉంటుంది. సో నేను ఫస్ట్ ప్రాఫిట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోలే. సో ప్రాఫిట్ ఈక్వల్ టు 0. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, రిటర్న్ ప్రాఫిట్. సో ఈ రకంగా సాల్వ్ చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ అనేది లీనియర్ టైం కాంప్లెక్సిటీ, దట్ ఈస్ బిగ్ ఆఫ్ n. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.